ఐఏఎస్ ఐపీఎస్ల చొరవతో హెల్ప్ డెస్క్ కావచ్చన్నారు. వరంగల్లో సులభ కాంప్లెక్స్లు, జనరిక్ మెడిసిన్ షాప్స్ నిర్వహణ లాంటి ఉపాధి అవకాశాలు కల్పించారు. కానీ అవి అనివార్య కారణాల వల్ల పూర్తిగా కొనసాగకపోవడం చాలా బాధాకరమన్నారు. పోలీస్ గ్రూప్ 4 పరీక్షలు రాసి ఫలితాలు వచ్చి క్వాలిఫై అయినప్పటికీ కోర్టు చిక్కులతో ఆగిపోయిన వారికి దర్శనం, ఉద్యోగాలు కల్పించాలని అంటున్న ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు లైలా వారి బృందం వద్ద నుంచి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. దేశంలో అతిపెద్ద నగరాల్లో హైదరాబాద్ ఒకటి. అందులో ఆ ట్రాఫిక్ సమస్యతో ప్రభుత్వం ఎప్పుడు కొత్త ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు సాగుతూ ట్రాఫిక్ను కంట్రోల్ చేసే ఉద్దేశంతో అనేక ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్జెండర్లకు అవకాశం కల్పిస్తూ ఒక ఉత్తర్వులను జారీ చేసింది. అయితే దీనిపైన వారి అభిప్రాయం ఏంటి, ఇంత ముందుకు గతంలో చేసిన ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి అవకాశాలు, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాయి, వాళ్ళకు ఎలా ఉపయోగపడుతున్నాయి, ప్రస్తుతం వాళ్ళు ఇంకా ఏం ఆశిస్తున్నారు అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు వరంగల్లోని ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు లైలా గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ట్రాన్స్జెండర్ వ్యక్తుల గురించి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాలంటీర్స్గా హోమ్ గార్డ్ లాంటి హోదా ఇచ్చి మమ్మల్ని గౌరవప్రదమైన జీవితం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మేము ఖచ్చితంగా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ట్రాన్స్జెండర్లు వాళ్ళకి రుణపడి ఉంటాము. మేము అందరం కూడా దాన్ని స్వాగతిస్తున్నాము. ఇది ఒక శుభ పరిణామం లాగా మేము తీసుకుంటున్నాము. ఎందుకంటే గతంలో మేము చాలా ప్రభుత్వాలకి కానివ్వండి, అధికారులకు కానివ్వండి, మేము ఎన్నో విన్నపాలు చేసుకోవడం జరిగింది. మాకు రెస్పెక్టబుల్ లైఫ్ కావాలి, మాకు ఈ అవకాశాలు ఇవ్వండి అని ఎన్నో ప్రభుత్వాల చుట్టూ తిరిగిన సందర్భాలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎలాంటి అవకాశాలు రాలేదు. ఇచ్చిన ఏదో వ్యక్తులు బేస్ చేసుకొని, అధికారులను బేస్ చేసుకొని కొన్ని అవకాశాలు కొన్ని ప్లేస్లలో ఇచ్చారు, కానీ అది కంటిన్యూ చేస్తాం జరగలేదు. ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాము. మన రేవంత్ రెడ్డి సార్కి రిక్వెస్ట్ చేస్తుంది కూడా అదే. మీరు అనౌన్స్ చేసింది చాలా గొప్ప పరిణామము, గొప్ప అవకాశం మేము మా కమ్యూనిటీ అందరి తరపున మనస్ఫూర్తిగా మీకు అభినందన, మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాము. దాంతోపాటు వెంటనే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా రిలీజ్ చేయండి. విధి విధానాలు తయారు చేసి ఒక జీవో రూపంలో కనుక దాన్ని బయటికి తీసుకొచ్చినట్టయితే ఇది శాశ్వతంగా ఉండిపోతుంది. ఈ అవకాశం మా అందరికీ కూడా అంటే ఎవరమైనా మళ్ళీ పనిలో ఉండగానే మళ్ళీ ఏం చేస్తారని ఒక డౌట్స్తో చాలామంది మా కమ్యూనిటీ ఉన్నారు. కాబట్టి వెంటనే కమ్యూనిటీ కన్సల్టేషన్తోనే, అంటే మా కమ్యూనిటీ ద్వారానే మా అభిప్రాయాలు తెలుసుకొని విధి విధానాలు రూపొందించి మా లైఫ్ స్టైల్ ఏంటిది, మేము ఎలా పని చేయగలుగుతాము, మమ్మల్ని మీరు ఎట్లా వినియోగించుకోవచ్చు అనేది తెలుసుకొని విధి విధానాలు తయారు చేస్తే ఇది ఒక మంచి సువర్ణ అక్షరాలతో లెక్కించదగిన విషయం అవుతుంది తెలంగాణలో. కాబట్టి మేము రేవంత్ రెడ్డి సార్కి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది మీరు అనౌన్స్ చేశారు, మేము స్వాగతిస్తున్నాము. మీరు ఖచ్చితంగా మాకు తెలంగాణ ప్రభుత్వం ఇంకా మంచి అవకాశాలు ఇస్తుందని అయితే ఆశిస్తున్నాము. వెంటనే విధి విధానాలు తయారు చేసి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని మాకు గొప్ప అవకాశం తొందరగా కల్పించాలని కోరుకుంటున్నాను. అంటే గతంలో ప్రభుత్వాలు ఏమైనా ఇలాంటి ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నాలు చేశాయి, అవి ఎంతవరకు సఫలీకృతమయ్యాయి? అంటే సార్, గతంలో మేము అంటే ఇప్పటికీ కూడా మా కొన్ని హైకోర్టులో రిటేసి అట్లాగే ఉన్నాయి. మాకు విద్యా విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలో కానివ్వండి, రిజర్వేషన్ విషయంలో మేము ఆల్రెడీ అంటే పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలలో క్వాలిఫై అయ్యింది, హైకోర్టులో కేసేసాము. గ్రూప్ 4 ఎగ్జామ్స్లలో కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కూడా మేము క్వాలిఫై అయ్యి అడ్మిషన్స్ దొరకక మేము ఇవన్నీ కూడా హైకోర్టులో మేము కేసులు వేస్తున్నాము. అవి మధ్యంతర ఉత్తర్వులు కూడా వచ్చినాయి, కానీ గత ప్రభుత్వం వాటి మీద రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటైనా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వము, మన రేవంత్ రెడ్డి గారు దాని విషయంలో స్పందించి ఖచ్చితంగా మాకు విద్య, ఉద్యోగము, ఉపాధి, రాజకీయ రంగాలలో కూడా మాకు ప్రత్యేకమైన ఆరిజెంటల్ రిజర్వేషన్ లాంటిది కల్పించినట్టయితే ఇదేదో ఒక్కరోజు ఒక వ్యక్తి ఒక ప్రభుత్వం ఇచ్చింది కాకుండా ఇది కంటిన్యూగా చరిత్రలో ఇలాగే ఉండిపోతుంది. అది సారాధ్వర్యంలో జరగాలని మేమైతే కోరుకుంటున్నాము. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బేస్ చేసుకొని కూడా ప్రభుత్వం తొందరగా నిర్ణయాలు తెలియజేసినట్టయితే చాలామంది మా కమ్యూనిటీ ఉద్యోగాలలో చేరుతారు. అది మిగతా వాళ్ళకి ఆదర్శం అవుతుంది. అందరూ కూడా ఆ వైపు ప్రయాణించి అలాంటి బతకడానికి, అంటే గౌరవప్రదమైన జీవితం గడపడానికి ముందుకొస్తారు. కాబట్టి గతంలో కొన్ని చిన్న అవకాశాలు కూడా ఇచ్చాయి ప్రభుత్వాలు. ఏదో చిన్న జనరిక్ మెడికల్ స్టోర్ పెట్టుకునే అవకాశం కానివ్వండి, కొన్ని చిన్న పనులు కొన్ని పట్టణాల్లో ఇచ్చారు, కానీ అవి కంటిన్యూషన్లో చేయలేదు. అది ఏదో అప్పటి వరకు తాత్కాలికంగా చేశారు, ఆ తర్వాత దాన్ని సుస్థిరంగా ఉండడం కోసం అయితే ప్రయత్నాలు జరగలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏది చేసినా ఇది ఒక చరిత్రలో అలాగే ఉండిపోయేలాగా చేయాలని కోరుకుంటున్నాం.
అంటే గతంలో కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి హైదరాబాద్లో హెల్ప్ డెస్క్ కావచ్చు, సైబరాబాద్లో, వరంగల్లో సులభ్ కాంప్లెక్స్ లాంటివి చేశారు కాబట్టి అవి ఎక్కడి వరకు వచ్చాయి? గతంలో మీరు అన్నట్టుగా హైకోర్టులో మనకి సజ్జనర్ హైదరాబాద్లో ఉన్నటువంటి సజ్జనర్ సార్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల కోసం హెల్ప్ డెస్క్ అనేది ఓపెన్ చేశారు. అది ఇప్పటికీ ఉంటుంది, బట్ నాణ్యతతో కూడిన సర్వీసెస్ అనేది రావట్లేదు. అది ఉద్దేశం ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశం అయితే నెరవేరట్లేదు. ఎవరు దాని మీద ఫోకస్ కూడా పెట్టట్లేరు. అట్లాగే వరంగల్లో కూడా చూసుకుంటే మా కమ్యూనిటీకి జనరిక్ మెడికల్ స్టోర్ ఒకటి ఓపెన్ చేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రమేల సత్పతి గారు ఉన్నప్పుడు వాళ్ళు చేశారు. కొంతమంది కమ్యూనిటీ టాయిలెట్స్కు పబ్లిక్ టాయిలెట్స్ కేర్ టేకర్స్గా తీసుకున్నారు. కానీ వాటిని మేము పనిచేస్తున్న క్రమంలో మాకు సరైన నిర్వహణ అవకాశాలు కానీ ఎకనామికల్గా సాలరీస్ అంటే వేతనాలు ఇన్ టైంలో ఇవ్వకపోవడం, అవన్నిటి మధ్యలో ఆపేయడం లాంటివి కూడా జరగడం వలన చాలామంది కమ్యూనిటీ డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే ఏదో పని చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు కూడా అందులో సక్సెస్ కనపడకపోయేసరికి, సపోర్ట్ అనేది పూర్తి స్థాయిలో దొరకకపోయేసరికి వెనక్కి తీసుకోవడము, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు పనిచేద్దామనగానే మనకు కూడా అదే సిచ్యువేషన్ వస్తుందేమో అని వెనకడుగు వేస్తున్నారు. కాబట్టి ఏదైనా మేము ఇప్పుడు కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా అదే అడుగుతున్నాము. మీరు ఏది చేసినా సుస్థిరంగా ఉండేలాగా ఆ సపోర్టును ఒక జీవోల రూపంలో, ఒక చట్టం రూపంలో తీసుకొస్తే బాగుంటుంది అనేది మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీ బస్సు యూటిలైజ్ అవుతుందా మేడం? ఖచ్చితంగా ఇది మాకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన ఒక మొట్టమొదటి అవకాశం. అప్పుడే మా అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది, ఈ ప్రభుత్వం మాకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుందని. మహిళలతో పాటు మాకు ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం అనేది మేమందరం కూడా చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అయినాము. అప్పుడే అనుకున్నాము, చాలా ఆశలు కూడా పెంచుకున్నారు మా కమ్యూనిటీ. పెన్షన్ ఇస్తుంది వెంటనే, కొంచెము పెన్షన్ కూడా ఇవ్వాలి. అట్లాగే ఇందిరమ్మ ఇండ్ల లాంటివి కూడా మా కమ్యూనిటీ అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని మేము ఆశిస్తూ ఎన్నో మెమోరాండమ్స్ కూడా ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అవన్నీ కూడా వస్తాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం ఏంటిది అంటే, అధికారులకు కానివ్వండి, కొంతమంది ప్రభుత్వానికి కానీ మాకు ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనే ఒక పదం మీద ఎంతవరకు అవగాహన ఉన్నదనేది కొంత మాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు ఎందుకంటే బస్సు స్కీమ్ చూసుకున్నట్టయితే మహిళలతో పాటు మాకు అంటే ట్రాన్స్ మహిళలకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్లో మాకు ఉచిత బస్సు ఇచ్చారు. కానీ ఇక్కడ ట్రాన్స్జెండర్ అనే ఒక వర్డ్ కింద డిఫరెంట్ కమ్యూనిటీ ఉన్నాం మేము ఈ అంబ్రెల్లా కింద. కాబట్టి ఈ యొక్క క్లారిటీతో కనుక ఏదైనా స్కీమ్లో ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషులు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనే పదానికి వేరు అర్థాలు ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ వర్డ్ అనేది వస్తే బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్. అంటే టెక్నికల్గా ట్రాన్స్జెండర్లో మీరు అన్నట్టు బైఫర్గేషన్లో ట్రాన్స్ ఉమెన్ అనే పదాన్ని చూపించాలనే ప్రయత్నం ఏమైనా ఉందా మేడం? అది ఖచ్చితంగా మేము అదే అనుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వం కానివ్వండి, చాలా సొసైటీకి కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనగానే ఇప్పుడు మేమే ఇజ్రాయల్గా 24 hours సారీస్ కట్టుకొని కనపడుతున్న వాళ్ళని మాత్రమే ట్రాన్స్జెండర్ వ్యక్తులని అందరూ అనుకుంటారు. సొసైటీ కానీ అధికారులు కానీ చాలామందికి కొంత అవగాహన లేదు, కొంతమందికి ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులు అనగానే చట్టంలో చూసుకున్నట్టయితే ఎవరైనా సరే ఒక యాజ్ ఏ బాయ్గా గెటప్లో ఉన్నా సరే తన జెండర్ను ట్రాన్స్జెండర్ అని నిర్ణయించుకునే అధికారము చట్టంలో ఉంది. అలాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి స్కీమ్లలో మరి మేము కూడా ట్రాన్స్జెండర్లమని చెప్పుకుంటే ఇది కొంచెము ఈ స్కీమ్స్ అన్నిటి కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా స్కీమ్ ఒకవేళ మమ్మల్ని హిజ్రాలను దృష్టిలో పెట్టుకొని, ట్రాన్స్ మహిళలను దృష్టిలో పెట్టుకొని కనుక ప్రభుత్వం ఏదైనా అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఈ వర్డ్ను స్పెసిఫిక్గా వాడితే బాగుంటుంది అనేది మా రిక్వెస్ట్. అది మనం చూస్తున్నాం. మరి కొంతమంది ఉన్నారు. చెప్పండి అమ్మా, రేవంత్ రెడ్డి ప్రభుత్వము మీకోసం ఉపాధి కల్పన కోసం ముఖ్యంగా ట్రాఫిక్ హోంగార్డ్ హోదా ఇస్తా అంటున్నారు, ఏ విధంగా చూస్తారు? అందరికీ నమస్తే అండి. నా పేరు పూర్ణిమ, నేను ఒక ట్రాన్స్ మహిళను. ముందుగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి మా కృతజ్ఞతలు, మా ట్రాన్స్ మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకనంటే మా జీవన వృత్తి ఏమిటంటే మాకేమి ఎటువంటి సోర్స్ లేదు. మేము కేవలం భిక్షాటన చేసి మాత్రమే బ్రతకాలి. అదే సిగ్నల్స్ దగ్గర మేము భిక్షాటన చేస్తాము, అదే షాపుల దగ్గర భిక్షాటన చేస్తాము. మేము ఎక్కడైతే అడుక్కుంటున్నామో, మేము ఎక్కడైతే గౌరవాన్ని కోల్పోతున్నామో మాకు అక్కడే గౌరవం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఒక అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మమ్మల్ని వాలంటీర్స్గా, హోమ్ గార్డ్స్గా తీసుకుంటాను అంటున్నారు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే అక్కడ మేము డబ్బులు అడుక్కునే సమయంలో మమ్మల్ని ఎన్నో మాటలు అంటారు, మమ్మల్ని అవమానిస్తారు. అక్కడే మేము ఇలాంటి పని చేస్తే సొసైటీకి కూడా మేము ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఎందుకనంటే సొసైటీలో చాలామంది ఇప్పుడు వీళ్ళు పని చేతగాక ఇలా అడుక్కుంటారు, వీళ్ళు ఇలా అవుతారు, ఈజీ మనీ కోసం ఇలా చేస్తారని అనుకుంటారు. కానీ ఈ అవకాశం మేము యూజ్ చేసుకొని మేము ఏదైనా సాధించగలము, మేము ఎక్కడైనా నిరూపించుకోగలము అనేది ఒకటి మేము నిరూపించుకోగలుగుతాం సార్ ఈ అవకాశంతో.
ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు హైదరాబాద్లో మాత్రమే అని అన్ని అంటున్నారు, అది హైదరాబాద్లో కాకుండా ఇప్పుడు తెలంగాణలో చాలా పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వరంగల్ అయితే ఏంటి, ఇంకా వాళ్ళ నిజామాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయి. అక్కడ కూడా ట్రాన్స్ మహిళలు చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళకు కూడా అవకాశం కల్పిస్తే, అందరికీ ఇలాంటి అవకాశం కల్పిస్తే చాలా బాగుంటుంది. మరి కొంతమంది ఉన్నారు, చెప్పండి అమ్మా, ఏ విధంగా చూస్తున్నారు? ప్రభుత్వం మిమ్మల్ని ఇట్లా ఉపాధి వైపు మళ్లించడమే కాకుండా ఉపాధితో పాటు ఇంకేమన్నా కోరుకుంటున్నారా? నా నా పేరు అశ్విని. నేను ఒక ట్రాన్స్ మహిళను. నేను వరంగల్లో ఉంటాను. ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ట్రాన్స్ కమ్యూనిటీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ మహిళలతో పాటు మాకు ఉచిత బస్సు అది కల్పించాడు. ఇప్పుడు రెండోది సిగ్నల్స్ కార్డు ఇట్లా ఇస్తా అన్నది. ముందుగా మా చాలామంది చదువుకున్న వాళ్ళం ఉన్నాం కాబట్టి నిజంగా ఏ జీవనోపాధి లేక మేము భిక్షాటన చేస్తున్నాము. ఇలాంటి మాకు ఇస్తే మేము కూడా సమాజంలో గౌరవంగా బ్రతకాలని అనుకుంటున్నాము. ఇవే కాక మాకు ఉండడానికి ఇందిరమ్మ ఇల్లు కానీ, అలాగే పక్క రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు ట్రాన్స్ మహిళలకు పింఛన్స్ ఇస్తున్నాడు. మాకు కూడా అలాగే పింఛన్స్ ఇస్తే మేము కూడా కొద్దిగా గౌరవంగా బ్రతుకుదామని అనుకుంటున్నాం. అంటే ఈ ఉపాధితో పాటు ఇంకా రానున్న రోజులలో ఈ ఉపాధి హై గ్రేడ్కు వెళ్ళాలంటే ట్రైనింగ్స్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ ఏమన్నా ఆశిస్తున్నారు? తప్పకుండా అండి. అదే కదా, ఇప్పుడు చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు, డ్రాప్ అవుట్గా వచ్చి ట్రాన్స్జెండర్ వ్యక్తులుగా జీవిస్తున్న వాళ్ళు 10th ఇంటర్లో డిగ్రీలో వాళ్ళు డిస్కంటిన్యూ చేసేసి వచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ అక్కడే ఆపేసుకొని అవకాశం లేక అక్కడే ఆగిపోయిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని టెక్నికల్ స్కిల్స్ వాళ్ళని, అంటే ఎవరికి ఏ రంగాలలో ఇంట్రెస్ట్ ఉన్నది, వాళ్ళ ఎడ్యుకేషన్ పెంచడానికి అవకాశం ఇవ్వాలి, పెంచుకోవడానికి. అదేవిధంగా వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా మాకు ట్రైనింగ్ సెంటర్స్ లాంటివి కూడా ఏర్పాటు చేయాలి. అట్లాగే మా కమ్యూనిటీ చాలా మందికి హోమ్లెస్ వాళ్ళు చాలా మంది ఉంటున్నాం కాబట్టి షెల్టర్ హోమ్స్ కూడా, అంటే స్కిల్ డెవలప్ చేసే షెల్టర్ హోమ్స్ లాంటివి కూడా గవర్నమెంట్ కనుక స్టార్ట్ చేసినట్టయితే మాకు ఇది ఒక మల్టిపుల్ అవకాశాలు ఇచ్చిన వాళ్ళు అవుతాం. హెల్త్ పర్పస్లో కూడా మన రాష్ట్రంలో, అంటే మిగతా రాష్ట్రాలలో చూసుకుంటే ఇప్పుడు మాకు సర్జరీస్ కానివ్వండి, ప్లాస్టిక్ సర్జరీస్ కానివ్వండి, SRS కానివ్వండి, లెజర్ ట్రీట్మెంట్, ఇలాంటి కొన్ని మాకు ఏవైతే హెల్త్ పరమైన సర్వీసెస్ నీడ్స్ ఉన్నాయో అవన్నీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి అన్క్వాలిఫైడ్ డాక్టర్స్తోని ఎక్కువ డబ్బులు పే చేసి మేము చేయించుకోవాల్సి రావడం, దాని ద్వారా మేము ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వము ఆరోగ్య రంగం మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. కాబట్టి వాటిలో మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు అవసరమైన సర్వీసెస్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోకి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. అది చూస్తున్నాం కదా, విద్య, ఉద్యోగము, ఉపాధి, ఆరోగ్యము అన్ని రంగాలలో మాకు అవకాశాలు కల్పించడంతో పాటు మా దగ్గర ఉన్నటువంటి విద్యావంతులకు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చి రానున్న రోజులలో ఇచ్చిన ఉపాధిని కూడా లాంగ్ టైమ్ ప్రోగ్రామింగ్గా పెట్టాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్, వరంగల్.